బాధ్యతల్లో ఏ విధంగా వైఫల్యం చెందింది అనేది ఎన్నోసార్లు కేంద్రం వీళ్ళ మీద మొట్టికాయలు వేయడం, చేవాట్లు పెట్టడం మనం చూస్తూ ఉన్నాము. ఈ అనిత గారు ఒక మహిళా హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో మహిళల్ని బట్టలిప్పి ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టడం అంట ఒకవైపు. ఇంకోవైపు ఏమో ఒక మహిళ వైద్య విద్యార్థిని అయిన ప్రియాంక అనే మహిళని అంటే మద్యం మత్తులో కారుతో ఆమె బండిని గుద్ది ఆమెని చంపేయడం అంట. ఆమె మెడ మీదుగా కారుని ఎక్కించేసి ఆమె చావుకి కారణం అవడమంట. ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా చూస్తూ ఉంది. ఎన్నో సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులే మహిళల మీద దాడులు చేస్తూ ఉండే పరిస్థితి స్పష్టంగా చూస్తూ ఉన్నాము. అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే మహిళల్ని వేధించిన పరిస్థితి, మహిళల మీద అఘాయిత్యాలు చేసిన పరిస్థితి కూడా చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా వీళ్ళ మంత్రులతో సహా అందరూ కూడా మహిళల్ని వేధిస్తూ ఉండే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఎంపీఏ డ్రగ్స్ సేవించి పట్టుబడిన విషయం కూడా మనం చూసాం. అంత దారుణంగా శాంతి భద్రతల హోంమంత్రి అయ్యుండి పోలీస్ వ్యవస్థని ఎంత నిర్వీర్యం చేసేశారు, ఆ శాఖ నిర్వహణలో ఎంత వైఫల్యం చెందారు అంటే మొన్ననే చూసాం. బిఎన్ఎస్ చట్టాల అమలులో బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలులో మన రాష్ట్రం దేశం మొత్తం మీద తీసుకుంటే కేంద్ర హోంశాఖ నివేదికలో రాష్ట్రాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 36 ఉంటే 36వ స్థానానికి మన రాష్ట్రం దిగజారిపోయింది. అంటే అది మీ సమర్థత, అది మీ ధైర్యం, మీ దమ్ము. అంత చేతకాని హోంమంత్రి అయిన మీరు మా జగనన్న గురించి మాట్లాడతారా? నేను అడుగా అన్ని వర్గాల ప్రజల్ని ఎన్నో హామీలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో వీళ్ళ అధికారంలోకి వచ్చి ఈ రోజు ఏ ఒక్కటి అమలు చేయకుండా నిట్ట నిలువుగా మోసం చేసింది ఈ ప్రభుత్వం. జగనన్నకు గనుక ప్రతిపక్ష నేత హోదా ఇస్తే వీటన్నిటి మీద నిలదీస్తారని భయపడి మీరు పారిపోతూ ఆ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు జగనన్నకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి. ముఖ్యమంత్రితో సమానంగా మాట్లాడే సమయం ఇస్తే అప్పుడు జగనన్న దమ్ము ధైర్యం ఏంటో మీకు తెలుస్తుంది. అనిత గారికి ఇంకోటి కూడా చెప్తూ ఉన్నాను, కౌన్సిల్ కి మేము వస్తాం కదా, మీరు కూడా కౌన్సిల్ కి వస్తారు కదా, ఈ సమస్యలన్నిటి మీద మేము ప్రశ్నించబోతూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఒక మహిళా హోంమంత్రి అయిన మీరు కేబినెట్ లో ఉండగా దిశ చట్టం రద్దు చేయడం అనేది మీకు అత్యంత సిగ్గుచేటు. వీటన్నిటి మీద కూడా మిమ్మల్ని నిలదీయబోతూ ఉన్నాం. వీటికి ఏమి సమాధానం చెప్తారో చూద్దాం. అలాగే జగనన్న దమ్ము కోసం మాట్లాడే అర్హత మీకు లేదని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మా పార్టీకి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, అలాగే ప్రతిపక్ష నేత హోదా జగనన్నకి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.